అందరికీ నమస్తే అండి. కొంచెం ఈ వీడియో లెంత్ ఎక్కువ ఉంటుంది. అయినా కానీ వీడియోని చివరి వరకు చూడండి, చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు నేను ఈ వీడియోలో ఏం చెప్తున్నాను అన్నది కొంచెం మీకు కూడా క్లారిటీగా అర్థమవుతుందని నా అభిప్రాయం అన్నమాట అండి. మంచి మాటలు చెప్పే వీడియోలు వ్యూస్ ఎక్కువ ఉండవు, మంచి మాటలు చెప్పే వీడియోలకి లైక్స్ ఎక్కువ ఉండవు. ఈ విషయం తెలిసి కూడా నేను ఈ వీడియో చేయడానికి ముందుకు వచ్చాను అన్నమాట అండి. ఇంకొక మాట ఏంటంటే, ఈ వీడియో అందరినీ ఉద్దేశించి చేసింది అయితే మటుకు కాదనమాట అండి. ఎవరు కూడా అన్యదా భావించకుండా, నన్ను తప్పుగా అర్థం చేసుకోకుండా ఉంటారని అనుకుంటున్నాను అనమాట అండి. అయితే ఇక పాయింట్ ఏంటంటే, ఈ రన్నింగ్ 31st నైట్ సెలబ్రేషన్స్. అసలు ఈ సెలబ్రేషన్స్ ఎందుకు చేసుకోవాలి అన్న దాని మీద నేను ఒక 10 నిమిషాలు మాట్లాడదామని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట అండి. అయితే ఈ సెలబ్రేషన్స్ అనగానే చాలామంది సెలబ్రేషన్స్లో పాల్గొని సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారనమాట అండి. అందులో 2 కేటగిరీలు అని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే రిచ్ పీపుల్స్, హై క్లాస్ సొసైటీ. వాళ్ళు ఏంటంటే లక్షలు పెట్టి అమౌంట్ పెట్టి ఖర్చు పెట్టి ఈ సెలబ్రేషన్స్ని ఎంజాయ్ చేసుకుంటారనమాట అండి. నెక్స్ట్ కేటగిరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, జాబ్ హోల్డర్స్, యువత, స్టూడెంట్స్ అండ్ డైలీ లేబర్స్. వీళ్ళు సెకండ్ కేటగిరీ అని నేను అనుకుంటున్నాను అనమాట అండి. అయితే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మన జాబ్ హోల్డర్స్, మన స్టూడెంట్స్, మన యువత, మన డైలీ లేబర్స్. మన అని నేను ఎందుకు అంటున్నా అంటే అండి, నేను కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి అండి మన అని నేను కలుపుకున్నాను అనమాట అండి. వీళ్ళు ఈ 31st నైటు సెలబ్రేషన్స్ పేరు చెప్పి ఏదైతే సమ్ అమౌంట్ ఉంటుందో, ఒక 3,000, 5,000, 10,000, 15,000, 20,000, దీనికి ఒక్కొక్కసారి లిమిట్ కూడా ఉండకపోవచ్చు అని నా అభిప్రాయం అన్నమాట అండి. ఇంత సమ్ అమౌంట్ ఖర్చు పెట్టి సెలబ్రేషన్స్ చేసుకోవడం వల్ల కలిగే కష్ట నష్టాల గురించి చెబుదామని 10 నిమిషాల వీడియో నేను చేస్తున్నాను అనమాట అండి. అయితే ఈ సమ్ అమౌంట్ ఏదైతే ఉందో అది ఖర్చు పెట్టి ఒక్కొక్క రూపాయి మీరు ఖర్చు పెట్టి ఏదైతే పార్టీ పేరు చెప్పి ఆ లిక్కర్ అన్నదానికి మీరు ఖర్చు పెడతారో, ఆ ఖర్చు పెట్టిన ఒక్కొక్క రూపాయి ఈ 31st నైటు ఒక్కరోజునే గవర్నమెంట్కి కొన్ని కోట్ల ఆదాయాన్ని తీసుకొస్తుంది అన్నమాట. ఆ విషయం అందరికీ తెలిసిందే. అయినా కానీ సెలబ్రేషన్స్ని ఎంజాయ్ చేస్తారు, సెలబ్రేషన్స్లో పాల్గొంటారు. ఇంకా గవర్నమెంట్కి ఆదాయం అంటే అది గవర్నమెంట్ ఆదాయం కూడా రకరకాలుగా సమకూర్చుకోవచ్చు. ఇప్పుడు అది మెయిన్ మ్యాటర్ అది కాదనమాట అండి. నేనేం చెప్పదలుచుకున్నాను అన్నది మెయిన్ మ్యాటర్ అనమాట అండి. ఇప్పుడు ఎవరైతే ఈ సెలబ్రేషన్స్లో పాల్గొని ఒక్కొక్క రూపాయి ఖర్చు పెట్టి ఈ పార్టీలు చేసుకునే దాంట్లో లిక్కర్ అన్నదాన్ని యూజ్ చేస్తారో వాళ్ళు కావాలని లేనిపోని అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడమే అని నా అభిప్రాయం అన్నమాట అండి. ఎందుకంటే అండి అది అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయాన్ని నాకన్నా ముందు మహా మేధావులు చాలామంది ఈ విషయం గురించి ఏదైతే ఈ లిక్కర్ అన్న ఒక పదం ఉందో దాని గురించి నాకన్నా ముందు మహా మేధావులు చాలామంది చెప్పారు, చెబుతున్నారు, ఇక ముందు కూడా చెబుతారన్నమాట అండి. నేను ఈ వీడియో కూడా చేయడానికి గల కారణం ఏంటంటే, నేను కళ్ళారా చూసిన కొన్ని సంఘటనలు చూసి నాకు సరేలే మనం ఒక చిన్న ప్రయత్నం అయితే చేద్దామని చెప్పేసి అన్న ఆలోచన వచ్చి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇక్కడ ఇంకొక చిన్న మాట మీకు నేను చెప్పాలన్నమాట అండి. ఈ సెలబ్రేషన్స్ చేసుకునే వాళ్ళలో ఎవరైనా సరే
వాళ్ళకి టక్మని ఒక క్వశ్చను నన్ను పాయింట్అవుట్ చేసి మాట్లాడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. స్మార్ట్ ఫోన్ ఉంది కదా, యూట్యూబ్ ఛానల్ పెట్టాం కదా, పక్కవాడికి ఉచిత సలహాలు ఇద్దాం కదా అని చెప్పేసి అనుకుంటున్నాడు వీడు అని చెప్పేసి అన్న ఆలోచనతో నన్ను పాయింట్అవుట్ చేసి క్వశ్చన్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. దానికి నేను మీరు ఇలాగే ఉండాలి, నేను చెప్పిందే చెయ్యాలి అని అయితే మటుకు నేను అనట్లేదు అనమాట అండి. అనబోను కూడా. ఎందుకంటే అండి ఇది ఈ సొసైటీలో ఎవరిష్టం వారిది, ఎవరి ఆలోచనలు వాళ్ళు అనమాట. అయితే ఇక్కడ నేను ఎందుకు వద్దంటున్నాను అన్నదానికి మీకు ఇందాక చెప్పినప్పుడు కొన్ని సంఘటనలు నేను చూసినవి ఉన్నాయని చెప్పాను కదండి. ఈ లిక్కర్ అనేదానికి అందరూ బానిసలు కారు. బానిసైన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కుటుంబంలో జరిగిన కొన్ని సంఘటనలను నా దృష్టిలోకి వచ్చాయన్నమాట అండి. అంటే రోజు మనం దీనికి ఖర్చు పెడతామా, రోజు ఇది చేస్తామా, 31st ఒక్కటే కదా, ఈ రన్నింగ్ చేస్తే తప్పు ఏంటి అని చెప్పేసి చాలామంది ఆలోచిస్తారనమాట అండి. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే అండి, ఎవరైతే ఈ సెలబ్రేషన్స్లో పాల్గొని ఈ సమ్ అమౌంట్ అన్నది ఖర్చు పెడదాం అనుకుంటున్నారో వాళ్ళకంటూ ఒక కుటుంబం ఉంటుంది అనమాట అండి. మిమ్మల్ని నమ్ముకుని ఒక కుటుంబం ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక రకమైన రిలేషన్షిప్ ఉంటుంది. ఆ రిలేషన్షిప్లో ఇంటికి పెద్ద అయితే భార్య పిల్లలు, ఇంకా ఆ రిలేషన్షిప్. ఇంకా చిన్నవాళ్ళు అయితే అక్క తమ్ముడు అన్నయ్య ఇట్లా. ఇంకా కొత్తగా పెళ్ళైన వాళ్ళు అయితే భార్య పిల్లలు, ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క రిలేషన్షిప్ ఉంటుంది అనమాట. మిమ్మల్ని నమ్ముకుని ఉన్న ఈ కుటుంబానికి మీరు ఈ 31st నైట్ ఖర్చు పెట్టే సమ్ అమౌంట్ అన్నది ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్నది మీకు తెలియకపోవచ్చు ఒక రకంగా. ఒకవేళ తెలిసినా కానీ సరేలే ఒక్కరోజే కదా అని చెప్పేసి అన్న ఆలోచనతో మీరు సెలబ్రేషన్స్లో పాల్గొని దీనికి ఖర్చు పెడతారనమాట. కానీ మీరు ఒక్క 10 నిమిషాలు, నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక్క 10 నిమిషాలు మీరు ఈ విషయం గురించి ఆలోచించి మీరు ఖర్చు పెట్టే ఏదైతే ఈ 3,000, 5,000, 10,000, 15,000, 20,000 ఇలా సమ్ అమౌంట్ ఏదైతే ఉందో అది మీ కుటుంబానికి చాలా ఉపయోగంగా ఉంటుందని చెప్పేసి నా అభిప్రాయం అన్నమాట. ఏ రకంగా అంటే మనకి నిత్యావసర సరుకులు కొనడంలో కానీ, మెడిసిన్స్ ఉపయోగం కానీ, ఫీజు రూపంలో కానీ, ఇంకా ఎమర్జెన్సీకి కానీ ఇటువంటి వాటికి ఉపయోగపడుతుందని నా అభిప్రాయం అన్నమాట. మళ్ళీ ఇంకొక మాట కూడా నేనే చెప్తున్నాను అన్నమాట. అసలు వీడెవడు మనకు ఉచిత సలహాలు ఇవ్వడానికి, వాడి జేబులో నుంచి పైసలు ఏమి ఇవ్వట్లేదు కదా అని చెప్పేసి నన్ను పాయింట్అవుట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. కరెక్టే అండి, నేను నా జేబులోంచి ఒక్క రూపాయి కూడా నేను ఇవ్వట్లేదు. అలాగని చెప్పేసి మీరు ఖర్చు పెట్టే ఆ సమ్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ సమ్ అమౌంట్ అన్నది ఎవరైతే, అంటే ఇప్పుడు జాబ్ హోల్డర్స్ ఉన్నారనుకోండి, ఒక నెలలు కష్టపడాలి. ఇంకా స్టూడెంట్స్ ఉన్నారనుకోండి పాకెట్ మనీ కింద, ఇంకా ఈ డైలీ లేబర్ అనుకోండి డైలీ చేసి వచ్చిన అమౌంట్ అన్నమాట. అయితే ఇది మనం ఎందుకు ఈ 31st నైట్ సెలబ్రేషన్ చేసుకుని ఇంత అమౌంట్ ఖర్చు చేయాలి అని చెప్పేసి ఒక 10 నిమిషాలు ఆలోచించమనడానికి కూడా కారణం ఉందన్నమాట. దానికి కారణం ఏంటంటే ఇలా సెలబ్రేషన్స్లో పాల్గొని ఎంజాయ్ చేస్తే కనుక ఒకటి నష్టం ఎక్కువ, అదేంటంటే హెల్త్ పరంగా. నెక్స్ట్ కష్టాలు ఎక్కువ, అదేంటంటే దానికి రీజన్ కూడా ఇప్పుడు నేను చెప్తున్నాను అన్నమాట. ఎవరైతే ఈ సెలబ్రేషన్స్లో పాల్గొని ఎంజాయ్మెంట్ చేద్దాం అనుకున్నారో వాళ్ళకి గవర్నమెంట్ ముందుగానే హెచ్చరికలు జారీ చేసింది. అది ఏంటంటే లేట్ నైట్ తాగి తిరిగి రోడ్ల మీద తిరగకూడదు, ర్యాష్ డ్రైవింగ్లు చేయకూడదు, అల్లర్లు చేయకూడదు, కొట్లాట్లు ఉండకూడదు. ఇలా చేస్తే కనుక అదే గవర్నమెంట్ చేత మీరు కేసులు ఫైల్ చేయించుకొని ఫైన్ల రూపంలో మీ జేబులో నుంచి మళ్ళీ మీరు సమ్ అమౌంట్ అన్నది ఖర్చు పెట్టాల్సి వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇటు సెలబ్రేషన్స్ పేరు చెప్పి సమ్ అమౌంట్ అటు లాస్ అయ్యి, ఇటు
ఫైనల్ రూపంలో సమ్ అమౌంట్ ఇటు లాస్ అయ్యి రిస్క్ అంతా మీదే. కానీ ఆ రిస్క్ వెనకాతల మీకంటూ ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబానికి కూడా మీరు లేకపోతే ఎంత నష్టం అన్నది కేసు అనగానే మామూలుగా అవ్వదు కదండి. ముందుగానే చాలా అనౌన్స్మెంట్ మీరు చూసే ఉంటారు, అందరూ చూసే ఉంటారు అన్నమాట అండి. దాని పరిణామాలు ఎలా ఉంటాయన్నది తెలుసుకుంటారని చెప్పేసి నేను ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను అనమాట అండి. వీడిన్ని నీతి కబుర్లు చెప్తున్నాడు, వీడు పార్టీలు చేసుకోరా, పార్టీలో పాల్గొనడా, వీడు తాగడా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కానీ నేను వాటన్నిటికీ కొంచెం దూరంగా ఉంటాను అనమాట అండి. నాలాగా ఉండమని అయితే నేను ఎవరిని నాలాగే ఉండాలి, నాలాగే చేయాలని అయితే నేను చెప్పట్లేదు అనమాట అండి. కాకపోతే మనం ఎంతవరకు ఈ సెలబ్రేషన్స్కి చేసుకొని ఎంజాయ్మెంట్ చేస్తే ఎంతవరకు కరెక్టు అన్నది ఆలోచించమని నేను ఇంకొకసారి 10 నిమిషాలు ఆలోచించి ఈ సెలబ్రేషన్స్కి మీరు ప్రిపేర్ అవ్వండి. నేను మామూలుగా ఏంటంటే నాకు తోచిన అభిప్రాయం, నేను అనుకున్న అభిప్రాయం నేను షేర్ చేద్దాం అనుకున్నాను, షేర్ చేస్తున్నాను అనమాట అండి. ఇందులో పాజిటివ్గా రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉండొచ్చు, నెగిటివ్గా రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉండొచ్చు. పాజిటివ్గా రిసీవ్ చేసుకునే వాళ్ళు అయితే పాజిటివ్గా రెస్పాండ్ అవ్వండి. నెగిటివ్గా రిసీవ్ చేసుకునే వాళ్ళు అయితే కనుక దయచేసి నెగిటివ్ కామెంట్లు అయితే మటుకు పంపకండి. ఎందుకంటే అండి నేనేదో మామూలుగా నేను చిన్న ప్రయత్నం అయితే అనుకున్నాను. మార్పు ఏదైనా సరే ఒక చిన్న పోరాటం అంటారో లేకపోతే ఏదైనా అవేర్నెస్ అంటారో ఏదైనా దాంతోనే మొదలవుతుందని గట్టిగా నమ్మేవాడిని అనమాట అండి. మనకి ఉదాహరణకి మన చరిత్ర చూసుకున్నా, ఏది చూసుకున్నా, ఇటు తెలంగాణ, ఆంధ్ర ఏది చూసుకున్నా కానీ చాలా పోరాటాలు జరిగిన తర్వాతే మనం చాలా సాధించామన్నమాట అండి. ఏమండి, అందు గురించి అని చెప్పేసి నేను ఈ పోస్ట్ చేసిన వీడియోని ఎవరూ తప్పుగా భావించకుండా అండి, నన్ను తప్పుగా అనుకోకుండా కొంచెం పాజిటివ్గా రెస్పాండ్ అవుతారని నేను అనుకుంటున్నాను అనమాట అండి. కనీసం ఈ వీడియో చూసిన వాళ్ళలో 1000 మంది చూస్తే 100 మందికి చేరితే 100 మందిలో 10 మంది అయినా నేను చేసిన వీడియోకి పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తే కనుక ఎంతో కొంత కొంచెం ఆనందాన్ని ఇస్తుందని నా అభిప్రాయం అనమాట అండి. అలాగని చెప్పేసి ఒక్క రోజులోనే అన్నీ మారిపోతాయి, ఒక్క రోజులోనే ఇది అవుతుంది అని చెప్పేసి అయితే నేను అనట్లేదు. మిమ్మల్ని కూడా మీరు సమాజాన్ని ఉద్ధరించేయాలి, మనం సమాజానికి ఇది చేద్దాం అది చేద్దాం అని కూడా నేను మీకు సలహాలు ఇవ్వట్లేదు అనమాట. ఫస్ట్ మనం మన కుటుంబం గురించి ఆలోచిస్తే నెక్స్ట్ ఆటోమేటిక్గా అన్నీ అంటే ఇంకా మీకు చెప్పక్కర్లేదు. అందరూ నాకన్నా మేధావులు ఉన్నారు, తెలివైన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు ఇందులో. కాకపోతే ఏంటంటే కొంతమందికి కొంచెం నా మాటల్ని పాజిటివ్గా తీసుకుంటే ప్రాబ్లం లేదనమాట అండి. నెగిటివ్గా తీసుకున్నా కానీ నేనేం చేయగలిగింది లేదు. కాకపోతే నేను చెప్దాం అనుకున్నాను, చెప్పాను అనమాట అండి. నేను చెప్పిన ఈ మాటలు ఏవైతే ఉన్నాయో అవి పాజిటివ్గా తీసుకున్న వాళ్ళకి ఒక నమస్కారం. నా వీడియో నచ్చక నెగిటివ్గా తీసుకునే వాళ్ళకి శతకోటి నమస్కారాలండి. ఉంటాను. థ్యాంక్ యూ.